టైం లేనప్పుడు కర్రీ చేయాలంటే ఈజీగా గుర్తొచ్చేది ఎగ్. కానీ ఎగ్ ఫ్రై చేసినా కూడా అన్నంలో సరిగ్గా కలవదు అని ఒక డౌట్ ఉంటుంది కదా. కానీ ఇలా నేను చెప్పినట్టు ట్రై చేయండి. రైస్లో కూడా ఈజీగా కలిసిపోతుంది, టైం కూడా సేవ్ అవుతుంది. దీనికోసం అయితే ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న 2 ఆనియన్ అయితే ఇలా వేసేసుకొని, అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని, కొంచెం కరివేపాకు వేసుకొని అంతా కలిసేలాగా అయితే కలుపుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత మనకి ఇది కొంచెం కలర్ షేడ్ అవుతుంది కదా, అప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువేమి యాడ్ చేసుకోకండి, మన గ్రేవీ కోసమే యాడ్ చేస్తున్నాం అంతే. సో వాటర్ కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా అయితే కలుపుకొని, మనకి ఇలా నూనె పైకి తేలుతుంది కదా. సో ఇప్పుడు మనమైతే ఇందులో ఎగ్స్ బీట్ చేసి వేసుకుందాం. మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ అయితే ఇలా బీట్ చేసి వేసుకోండి. ఎగ్స్ కూడా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి అయితే కలుపుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. మనకు మంచిగా అనేది వేగుతుంది. సో ఒక 5 to 10 మినిట్స్లోనే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే ఎగ్ ఫ్రై అన్నంలో కలుపుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.